నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. అమృతం, ఋతురాగాలు అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు ఇప్పుడు మనశంకర వరప్రసాద్ వరకు ఆయన నటనతో తెలుగు వాళ్ళందరికీ ఈయన మన బంధువేనేమో, మన ఇంటి వ్యక్తేమో అన్నంతగా క్లోజ్ అయిన పర్సన్. కేవలం నటనే కాదు, రచయితగా, దర్శకులుగా, మంచి సింగర్గా, మ్యూజిషియన్గా ఇలా బహుముఖ ప్రజ్ఞతో 24 క్రాఫ్ట్స్లోని అనేక క్రాఫ్ట్స్లో ఆయనైన ముద్ర వేసినటువంటి హర్షవర్ధన్ గారు ఈరోజు మనతో పాటు చిత్రసీమలో గెస్ట్గా ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు దూరదర్శన్ యాదగిరి మీకోసం ఒక స్పెషల్ ఏవి చేసింది అది ఒకసారి ఫస్ట్ చూసేద్దాం. హర్షవర్ధన్ హాస్యం పండించడంలో ఆయనకు ఆయనే సాటి. టెలివిజన్ స్క్రీన్ అయినా, వెండి తెర అయినా ఆయన కనిపిస్తే చాలు నవ్వులు విరబూస్తాయి. అమృతం ధారావాహికతో అంతలా ముద్ర వేశారు. ఆయనే హర్షవర్ధన్. టెలివిజన్ యాక్టర్గా పరిచయమై నేడు వెండి తెరపైన తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఋతురాగాలు, శాంతినివాసం, అమృతం, కస్తూరి ధారావాహికలు అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నటుడిగా, రచయితగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హర్షవర్ధన్. హే బలవంత్, మన శంకర వరప్రసాద్ గారు మేఘాలు చెప్పిన ప్రేమ కథ, పరద, కోర్ట్, మా నాన్న సూపర్ హీరో, సత్యభామ వంటి దాదాపు 80కి పైగా సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించారు. అలాగే ఆహనా పెళ్ళంట, సేవ్ ద టైగర్స్, మిస్ పర్ఫెక్ట్ వంటి పలు వెబ్ సిరీస్లలోనూ నటించారు. గుండె జారి గల్లంతయ్యిందే మనం చిత్రాలకు స్క్రిప్ట్, సంభాషణ రచయితగా పనిచేశారు. అయితే తనకు చిన్నప్పటి నుంచి రచనపై అమితమైన ఆసక్తి ఉండడంతో రచయితగా మారడం జరిగింది. ఎండమూరి వీరేంద్రనాథ్తో పాటు జెఫ్రీ ఆర్చర్, సిడ్నీ షెల్టన్, జేమ్స్ హార్డ్లీ చేజ్ రచనల ప్రభావం ఆయనపై స్పష్టంగా కనిపిస్తాయి. ఋతురాగాల దగ్గర స్టార్ట్ అయిన మీ ప్రయాణం ఇవాళ మనశంకర వరప్రసాద్ వరకు కేవలం నటులుగా కాకుండా అనేక క్రాఫ్ట్స్లో మీరంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఆ రోజు నేను మ్యూజిషియన్ అయితా అని ఊరి నుంచి బయలుదేరిన హర్షవర్ధన్ గారికి ఇవాళ ఇన్ని క్రాఫ్ట్స్లో మీకంటూ స్థానం కల్పించుకున్న హర్షవర్ధన్, ఇద్దరిని పక్కన పెడితే మీలో మీరు గమనించుకున్న తేడా ఏంటి? అంటే తేడా ఏం లేదండి యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే సినిమా అన్నది నేను ఇన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి అలా నేను అంటే తెలుసు. కానీ నా ఫస్ట్ అండర్స్టాండింగ్ సినిమా అనేది కంప్లీట్ ఒక స్క్రీన్. సో అందులో యాక్టింగు, స్క్రిప్టింగు, మ్యూజిక్ అన్నీ భాగమే ఉంటాయి. సో ఒక ఆడియన్స్గా సినిమా అంటే వ్యామోహంతో ఇక్కడ దగ్గర రావటం అన్నది మొదలు పెడితే అక్కడి నుంచి మ్యూజిషియన్ అవుదాం అనుకున్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కాదండి, పిచ్చి. సో దాంతో ఏంటంటే మ్యూజిక్లోనే ఏదో ఒకటి చేద్దాం. నాకు ఎప్పుడు ఒకటి ఉండేదండి, హాబీయే ప్రొఫెషన్ అయితే సక్సెస్ అంటే అది నా దృష్టిలో. సో అలాగా నేను నా హాబీసే ప్రొఫెషన్ కింద మారితే బాగున్నా అనుకున్న దాంట్లో మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా మ్యూజిషియన్ అవుదాం అనుకుని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు అన్నట్టు యాక్టర్ని అయ్యాను, రైటర్ని అయ్యాను, తర్వాత డైరెక్టర్ని అయ్యాను, ఇవన్నీ అవుతూ వచ్చాను. సో ఫస్ట్ నేను చెప్పినట్టు సినిమా మీద యాజ్ ఎ టోటల్ కాబట్టి నాకు సినిమా ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి పెద్ద మార్పు ఏం లేదండి. నేను అనుకున్న జర్నీ మోరార్లెస్ జరుగుతోంది. చాలా మంది నటులే కావాలని వస్తారు సార్, కొంతమంది మేము దర్శకులమే కావాలని వస్తారు. కానీ వాళ్ళకు బహుశా వాళ్ళ జీవిత చరమాంకం వరకు అదృష్టం రాదు, వాళ్ళ పాప అవకాశాలు దొరకవు. కానీ మీరు ఏదో ఖాళీగా ఉండడం ఎందుకు, యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది అట్లా వస్తూ మరి మీరు ఎందులోకి వెళ్తే దాంట్లో మీకంటే ఒక మంచి పేరు వచ్చింది. ఈ టైంలోనే ఋతురాగాలు దూరదర్శన్ లేదా పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన చిన్న అవకాశం కానివ్వండి, ఇవన్నీ యాక్షన్ తెలియకుండా ఇప్పుడు నేను ఉన్నా సార్, నాకు రాంది నీకు అవకాశం ఉంది రమ్మని, కానీ నేనైతే వెళ్ళలేను. ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్, వచ్చిందిలే అవకాశం చేద్దాం, అదంతా ఎట్లా మీకు అసలు? అది ధైర్యం, కాన్ఫిడెన్స్ కాదండి, అవసరం. ఓకే. సో నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా. సో ఆ విధంగా నాకు నా అవసరమే నన్ను అటువైపు తీసుకెళ్ళింది. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్న 24 క్రాఫ్ట్స్ ఓ ట్రైన్కి ఉన్న 24 బోగీస్ లాంటివి. నేనేదో ఫస్ట్ ఏసీ అనుకుందాం మ్యూజిక్ అన్నది, ఆ ఫస్ట్ ఏసీలో వెళ్దాం అనుకున్నాను, ట్రైన్ కదిలిపోతుంది. సో నాకు ఆగిపోవటం ఇష్టం లేదు, ఆ బోగి మిస్ అయ్యానని ఆగడం ఇష్టం లేదు, దొరికిన బోగి ఎక్కేసా. సో అందులోనే ఉన్నా, ట్రైన్ జర్నీలో ఉన్నా. కానీ మీరు ఏ క్రాఫ్ట్ చేసినా దీనికోసమే సినిమా ఫీల్డ్కి వచ్చారేమో అన్నదైతే మీరు అవుట్పుట్ ఇవ్వగలిగారు. అదే అండి, టోటల్గా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్లే. సో నాకు చేతకాని పనులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు టెక్నికల్గా కెమెరా నేను ఆపరేట్ చేయలేను. సో ఆ లాంగ్వేజ్ కూడా నాకు అర్థం కాదు. అంటే ప్రతి స్మాల్ డీటెయిల్స్ కూడా మనం మామూలుగా సెల్ ఫోన్లో తీసి కెమెరా అంతే తెలుసు, కానీ ప్రొఫెషనల్ కెమెరాని హ్యాండిల్ చేయడం, లైట్స్, కలర్స్, ఈ గొడవ అంతా తెలియదు. సో అవి నాకు ఆఫర్ వచ్చింది, నేనేం చేయలేకపోతున్నాను. నాకు వచ్చినవి కొన్ని ఉన్నాయి.
అంటే తెలియకుండా నాకు కూడా తెలియదు నాకు యాక్టింగ్ వచ్చని. సో వచ్చిన తర్వాత ఇంకా అలాగా కంటిన్యూ అయిపోవడం మొదలుపెట్టింది. సో నాకు పెద్ద వేరియేషన్ తెలియలేదండి. సినిమాల్లో ఉండాలి, ఆ ట్రైన్లో ఉండాలి అంతే, ఏ భోగి అయినా పర్లేదు. మీకు లక్ మీద ఏమైనా నమ్మకం ఉందా సార్? నాకు ఇష్టం ఉండదండి నమ్మటం, కానీ అలాగే అనిపిస్తుంది ఫైనల్గా. నమ్మాల్సి వస్తుంది, అదే బ్రహ్మానందంగా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. అంటే ఎందుకంటే నేను సినిమా గురించే కదండి, ప్రపంచంలో జరుగుతున్న ఏం చూసినా కూడా కొందరికి ఎందుకు తక్కువ జరుగుతుంది, కొందరికి ఎక్కువ ఎందుకు జరుగుతుంది అన్నవి నాకు అర్థం కావు. అంటే మనం ఎప్పుడు కృషి, మన ప్రయత్నం, మన తాలూకా అంటే మన ఇంట్రెస్ట్ మీద అన్నీ ఆధారపడి ఉంటాయి, మన చేతుల్లో ఉంటుంది మన లైఫ్ అంటుంటారు కదా. అది నిజం కాదని చాలా తొందరగానే అర్థమైపోయింది నాకు. సో మనకు సంబంధం లేకుండా ప్రపంచంలో ఏవో జరుగుతుంటాయి. సో సినిమా కూడా అంతే. ఎందుకంటే మీ త్రోట్ జర్నీ అంతా చూస్తే ఏమనిపిస్తుందంటే మీరు సినిమా కోసం ముట్టారు, అందులో అనుమానం ఏం లేదు. ఇది కాదు నాయన, నీకు ఇప్పుడు బతకాలి, నీకు ముందు ఒక ఆక్సిజన్ ఉండాలని ఖాళీగా ఉండకుండా మిమ్మల్ని ఆకలితో ఉంచకుండా సినిమా తల్లి ఏదో ఒకటి చేసి, అంటే టోటల్గా ఎటు చేసి 24 క్రాఫ్ట్స్లోనే తిరిగారు మీరు. సో ఇది ఏదో ముందే రాసి పెట్టుంది అనేది మిమ్మల్ని చూస్తే ఎందుకు అనిపించింది. మీరు ఏదో అవుదామని వస్తే ఖాళీ ఉంచకుండా ఇవన్నీ చేసింది మిమ్మల్ని. ఈ జర్నీ ఎందుకో లక్ లేదా ముందే విధిరాత అంటారు చూడండి, అది బాగా బలంగా అనిపిస్తుంటుంది మీ జర్నీ చూస్తే. ఇవన్నీ కథల్లో రాసుకోవడానికి నేను ఇష్టపడతానండి. సంకల్పం అన్న కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం. అది యాక్చువల్గా మనకున్న అంటే సైంటిఫిక్గా కూడా సంకల్పానికి దగ్గరగా కొన్ని పాసిబిలిటీస్ కనిపిస్తుంటాయి. సో మనం ఏదైనా కాన్స్టెంట్గా అనుకుంటూ ఉండగా అది నిజంగా మనకు జరగడం, ఏదైనా నమ్మితే అది నిజం అనిపించడం, ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని సంకల్పం కానీ మనం అనుకుంటే, నాకు ఈ ఫీల్డ్ తప్ప ఇంకా ఏ ఫీల్డ్ గురించి ఆలోచించడం కానీ అసలు అటువైపు చూడడం కూడా ఇష్టం లేదండి. నాకు బ్యాకప్ ప్లాన్ కూడా ఇష్టం లేదు. మామూలుగా అంటుంటారు కదా పేరెంట్స్, డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు కావాల్సినట్టు చేసుకోవచ్చని. ఆ డిగ్రీ ఎంత మొక్కుబడిగా ఒకటని నాకు తెలుసు. నేను ఇక్కడికి వచ్చేద్దామనే కాన్ఫిడెన్స్ ఏం లేదు, హోపే ఉంది. సో అదే చెప్తాం కదా, ట్రైన్ ఎక్కేయాలి, ఏ భోగి అన్నది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పింది రివర్స్ కింద ఊహించుకుందాం. యాక్టింగ్ లైఫే ఏసీ, ఫస్ట్ ఏసీ అనుకుందాం. మ్యూజిక్ అనేది ఇంకేదో స్లీపర్ క్లాస్ స్లీపర్ క్లాస్ మిస్ అయిపోయి ఫస్ట్ ఏసీ ఎక్కాను అనుకోవాలి. సో ఎందుకంటే ఈ ఫస్ట్ ఏసీ ఎందుకు పోలిస్తుందంటే ఇక్కడ వచ్చే రికగ్నిషన్ కానీ ఇక్కడ ఉన్న కంఫర్ట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి, లగ్జరీస్ అవి యాక్టర్స్ లైఫ్. సో లక్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇందా మీరు అన్నట్టు చాలామంది జీవితకాలంలో ట్రై చేస్తున్నా కొంతమంది జరగదు. అలాగే మనకన్నా చాలా తక్కువ టాలెంటెడ్ పీపుల్ చాలా మంచి ప్లేస్లో ఉంటారు. సో ఇవన్నీ అర్థం కావండి. సో నేను ఎక్కువ దాని గురించి ఆలోచించకుండా మన దగ్గర ఉందో అదే ఎంజాయ్ చేద్దాం అన్న పద్ధతిలో ఉంటాను. దూరదర్శన్ అంటే అప్పుడు అంటే వెండి తెర మీద ఉన్న నటులకు ఎంత గుర్తింపు ఉండేనో, ఇంకా డీడీకి కొంచెం ప్రత్యేకం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో మనుషుల్లాగా చూసుకునేవాళ్ళు, అక్కడ కనిపించేవాళ్ళు. అటువంటి డీడీలో ఋతురాగాలు, అసలు ఆ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది దూరదర్శన్తో? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ ప్రొడక్షన్స్ నాకు అక్కడ ఎంట్రీ దొరికింది. అంటే ఆ సంస్థకి నేను మా ఫ్రెండ్ ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఆశీర్వాద్ లూక్ అని వైజాగ్లో అతను ఉండేవారు, అతనితో పాటు నేను వచ్చాను. అతని ఫ్రెండ్ గురువు అన్నీ నాకు ఆ టైంలో. సో అతనితో నేను ఫాలో అవుతూ ఇలా శ్రీకాంత్ ప్రొడక్షన్స్కి రావడం జరిగింది. శ్రీకాంత్ ప్రొడక్షన్స్కి వచ్చిన తర్వాత అక్కడ సుధాకర్ నాయుడు గారు, మంజులా నాయుడు గారు వీళ్ళంతా అక్కడే పరిచయం నాకు. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నేను మ్యూజిక్ సైడ్ నా ప్రయత్నాలు చేస్తుంటే అదే సంస్థలో అప్పుడు రైటర్గా పనిచేస్తున్న రాజు గారు, అంటే మేము సౌరి గారు, రాజు గారిని పిలుస్తుండేవాళ్ళం మేము. ఆ సౌరి గారు ఎప్పుడు అంటుండేవారు నన్ను చూసి ఆ బయట కనిపించినప్పుడల్లా, ఆర్టిస్ట్ లాగా ఉంటావయ్యా, ట్రై చేయొచ్చు కదా అని. వెళ్ళడానికి బాగుండేది కానీ ధైర్యం సరిపోయేది కాదు. నాకేంటి 2 పడవల ప్రయాణం మంచిది కాదేమో ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా. ఆ జాగ్రత్తలో నేను ఏ ప్రయత్నం చేయకుండా అలా ఖాళీగా ఉండేవాడిని. ఎప్పుడైతే మ్యూజిక్ పరంగా మా ఫ్రెండ్కి ఇక్కడ వర్కౌట్ అవ్వలేదండి, అతను వెళ్ళిపోవాల్సి వచ్చేటప్పుడు మళ్ళీ బ్యాక్ వైజాగ్, నేను కూడా అతనితో పాటు వెళ్ళిపోయినప్పుడు అనుకున్నా, అరే జర్నీ అంతా మిస్ అయిపోతున్నాం కదా, ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అనుకున్నాం, అసలు జర్నీ మొదలే కాలేదు అని చాలా బాధపడుతున్న టైంలో లక్కీగా ఇక్కడి నుంచి ఋతురాగాలు సీరియల్కి మ్యూజిక్ డైరెక్టర్స్గా పనిచేసిన బంటి రమేష్ అన్న ఆయన అక్కడికి వచ్చారు, వైజాగ్ వచ్చి. ఆయన ఎంకరేజ్ చేసి, అప్పుడు యాక్టర్స్ కరువు ఉండేదండి కొంచెం, ఎందుకంటే అందరూ బిజీగా ఉన్న యాక్టర్సే ఉండేవారు అప్పుడు. వాళ్ళని పెట్టుకొని డైలీ సీరియల్ చేయడం అంత కష్టం. సో కొంత కొత్త వాళ్ళు కూడా ఉండాలి, ఎక్కువ అవైలబుల్గా ఉండేవాళ్ళు. సో కొత్త టాలెంట్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సౌరి గారు కానీ, అలాగే మన బంటి రమేష్ గారు కానీ, వీళ్ళకి నా మీద ఒక చిన్న ఒపీనియన్ ఉండేది. వాళ్ళు ఎంకరేజ్ చేసి అప్పుడు మన మంజులా నాయుడు గారికి చెప్పడం, ఆవిడ కూడా సరే చూద్దాం అనడం. సో ఆ విధంగా నాకు పిలుపు వచ్చింది మళ్ళీ.
సో దాదాపు ఆగిపోయిన జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే. సో ఈసారి ఏంటంటే నేను మా ఆశీర్వాద్ని అక్కడ మా ఊర్లో వదిలేసి అతన్ని నేను వెనక్కి మళ్ళీ వచ్చాను. వచ్చి హార్డ్లీ 2 వీక్స్ ఉన్నానండి వెయిటింగ్ టైం. ఈలో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి. మీరు మ్యూజిషియనే కావాలనుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అక్కడ స్టార్ట్ చేశారంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడమో లేదా క్లాసికల్ ప్రవేశమో గురువు దగ్గర నేర్చుకోవడం ఇట్లాంటివి ఏమైనా మీరు ఊర్లో ఉన్నప్పుడే ప్రాక్టీసెస్ చేశారా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే ప్రయత్నాలు జరుగుతుండే కానీ చదువు అడ్డుపడేది నాకు. ఓకే. మామూలుగా మ్యూజిక్ అంటే ఆర్ట్స్ అన్ని చదువు అడ్డు అంటారు కదా, నా ఆర్ట్స్కి చదువు అడ్డు. ఓకే. నాకేంటంటే ఇంట్లో అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది కాదు. అండ్ నేను బాగా చదువు ఉంటే రోజుకో గంట గిటార్ నేర్చుకో, వైలిన్ నేర్చుకో, మ్యూజిక్ నేర్చుకో దానేవారు. నాకు ఇంకో 24 గంటలు రోజుకి ఇచ్చినా కూడా నా చదువు అలాగే ఉందని అర్థమై వీడు ఇంకో దాంట్లోకి వెళ్తే ఉన్నది కూడా పోతుంది అని చెప్పి కొంచెం అంటే ఎలా ఉండేదంటే అండి, బయటికి వెళ్ళి ఎంకరేజ్ చేస్తూ నాకు క్రాఫ్ట్ నేర్పించేంత ధైర్యం మా పేరెంట్స్ చేయలేదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు ఒక గమ్మత్తైన ఒక ఇది ఉండేదండి. ఏ ఇన్స్ట్రుమెంట్ పట్టుకున్నా వితౌట్ ఎనీ ట్రైనింగ్ నేను ప్లే చేసేవాడిని. ఓహో. ఫ్లూట్ అలాగే ఎప్పుడు దారిలో అలా వీధిలో అమ్ముతుంటారు కదా, అలాంటిది లూట్ అంటారు, ఇలా స్ట్రైట్ ప్లే అదొకటి తీసుకున్నాను. దాని మీద ఏవో సాంగ్స్ ప్లే చేసేసి మాల్గుడి డేస్ మ్యూజిక్ అప్పుడులో నోటేషన్ అంటే ఎట్లా? ఏం లేదండి, బ్లైండ్ టచ్ సౌండ్ ఫాలో అయిపోయామండి, వినికిడి జ్ఞానం. అలాగే చిన్న కీబోర్డ్ ఒకటి చిన్నది ఎంత అరచేయంత ఒక చిన్నది ఒక అప్పుడు అమ్మేవారు అలాంటివి, స్మగిల్డ్ గూడ్స్ షాప్లో చెన్నైలో దొరికేది. అలాంటిది ఏదో మా నాన్నగారు ఒకసారి తీసుకొస్తే దాని మీద సినిమా పాటలు వాయిస్తుంటే కొంచెం పెద్దగా ఉన్నారు. సో ముఖ్యంగా మా ఫాదర్ నా చదువు గురించి వర్రీ అవుతున్న రోజుల్లో పని కట్టుకుని నన్ను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసే ధైర్యం లేదు. కానీ నా అంతటి నేను నేర్చుకుంటే మాత్రం ఈరోజు ఆపేవారు కాదు. ఎందుకు రావని పని పాట లేకుండా అనేవారు కాదు. నువ్వు కొన్ని గంటలు ప్రాక్టీస్ చేసి అక్కడ ఉన్న వెదురు కర్రలు, కొన్ని వెదురు చెట్లు ఉంటే ఆ కర్రలను తీసుకొచ్చి నా అంతటి నేను ఓన్గా ఫ్లూట్లు తయారు చేసుకొని ఏవో పిచ్చి ప్రయత్నాలు. ఎక్కడో వీడికి మామూలు ఇంట్రెస్ట్ కాదు, కొంచెం ఎక్కువ ఉంది అన్నది మాత్రం అర్థమైంది మా ఫాదర్కి. అప్పుడు విజయనగరంలో మేము ఉంటున్న టైంలో అక్కడ విజయరాగతారంగిణి అని ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఉండేది. అక్కడ భీష్మ గారు అని వాళ్ళ పిల్లలు ఇప్పుడు చాలా పెద్ద పవన్ అని ఇంకొక అబ్బాయి పేరు సాయి, వాళ్ళు మ్యూజిక్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఈరోజు. అక్కడ మ్యూజిక్ మెల్లగా బేసిక్స్ నేర్చుకోవడం, కార్డ్స్ థియరీ మొదలైంది. కానీ ఆ తర్వాత నేను పరిస్థితుల వైజాగ్ షిఫ్ట్ అయిపోయి అక్కడ ఆశీర్వాద్ ఇందాక నేను చెప్పిన ఆయన పరిచయం, అక్కడ ఆయన దగ్గర నేను జాయిన్ అయ్యి మ్యూజిక్ నేర్చుకుందాం. ఆయన ఇంకా మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్. అంటే ఆయన ఏంటంటే ఈ వెస్టర్న్ నోటేషన్ ఇవన్నీ నేర్చేసుకుని 8 గ్రేడ్స్ కంప్లీట్ చేసేసి ట్రినిటీది అసలు ఎక్కడో ఆన్ పార్ విత్ ఏఆర్ రెహమాన్ ఎక్విప్మెంట్ కానీ నాలెడ్జ్ కానీ అలా ఉండేది. టాలెంట్ పరంగా మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ. నేను అతని అభిమాని అయిపోయాను వెళ్ళినంటే. అతని దగ్గర మ్యూజిక్ నేర్చుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకున్నాను. ఆ విధంగా అతనితో పాటు హైదరాబాద్ వచ్చాను. అతనికి వర్కౌట్ అవ్వక వెనక్కి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయాను. కానీ ఈలోపు నన్ను యాక్టర్గా గుర్తించడం తీసుకొచ్చారు. ఇది స్టోరీ. అండ్ మీరు పాడేవాళ్ళు కదా, ఫస్ట్ నుంచే పాడేవాళ్ళ? అంటే స్కూల్ కాంపిటీషన్స్లో పాడడం? నాకు స్టేజ్ ఫియర్ అండి. ఇంకోటి ఏంటంటే నాకు అంటే స్కూల్లో కాదు కానీ కాలేజ్ వరకు వస్తే, వైజాగ్ బుల్లయ్య కాలేజ్ స్టూడెంట్ నేను. నా క్లాస్మేట్స్లో నా సెక్షన్ మేట్స్లో చాలామందికి నేను ఒకటి ఉన్నాను తెలియదు. అంత ఇంట్రోవర్ట్. నాకు చాలా లిమిటెడ్ గ్రూప్ ఉండేది కాలేజీకి వచ్చేసరికి. ఓ 4-5 ఎవరో ఫ్రెండ్స్, మామూలుగా ఫ్రాన్సీ, విజయ, పూర్ణిమ, పమ్మి, ఇలాగా కిషోర్, ఇక నేమ్ దెమ్, సత్యానంద్, పేర్లు కూడా చెప్పేస్తున్నా. అంటే అంత తక్కువ పేర్లు. వాళ్ళతో ఎక్కువ హ్యాంగ్అవుట్ అవుతూ ఉండేవాడిని. కానీ ఇంకా బయట ప్రపంచాన్ని వేరే సెక్షన్ పక్కన పెట్టి నా సెక్షన్లో చాలామందికి నేను ఒకటి ఉన్నాను తెలియదు. సో ఏంటంటే అంత యాక్టివ్గా నేను ఉండేవాడిని కాదు స్కూల్ డేస్లో. యాక్టివ్ యాజ్ ఇన్ లైక్ యూనో ఒక ఇంట్రోవర్ట్. ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, అందరితో కలిసేవాడిని కాదు. స్కూల్ డేస్లో కొంచెం బాగుండేది. అంటే ఒక ఎక్కువ టైం గడిపాను కదా స్కూల్లో, ఒక 6-7 ఇయర్స్, సమ్ 5th నుంచి 10th 5-6 ఇయర్స్. సో అలాగా ఆ స్కూల్ డేస్లో కూడా నేను వెనక ఫ్రెండ్స్ ఒక 4 మధ్య పాటలు పాడడం, కొన్ని స్టాండప్ కామెడీ లాగా ఏవో స్పాట్లో ఇంప్రవైజ్ చేసిన జోక్స్ చెప్పడం, ఏవో స్టోరీలు వెళ్ళటం, చిన్న పోయిటరీలు రాయటం ఉండే. కానీ ఎక్కడ బయటకు వచ్చేది కాదు. కానీ అరుణ టీచర్ అని ఒక టీచర్ ఉన్నారు, ఆవిడ గుర్తించారు వీడు పాటలు కూడా పాడుతున్నాడని. ఎందుకంటే నా ఫ్రెండ్ చార్ల్స్కి నేను పాటలు నేర్పించేవాడు, మంచి మంచి పాటలు, హిందీ సాంగ్స్. అది అప్పట్లో బాగా హిట్ అయిన టీవీలో తెగొచ్చే సినిమా అనమాట. ఆ సాంగ్ ఒకటి హిట్ అయింది. సో చెప్పొచ్చేది ఏంటంటే ఆ విధంగా వాడేం చేశాడంటే టీచర్ అడిగారు అనమాట, అన్న టీచర్, చాలా బాగా పాడేవి ఈ పాట అదేదంటే, నాకు హర్ష నేర్పించాడు ఈ సాంగ్ అన్నప్పుడు. అప్పుడు కెమెరా ఫ్యాన్ అయింది. వీడు నేర్పించినటువంటి వాడెందుకు పాడలేదు అంటే టీచర్లకు అర్థమైపోతుంది, ఓ వీడు కొంచెం ఇంట్రోవర్ట్ అని. ఆవిడ ఏం చేశారంటే ఓ ప్లేలెట్ ఒకటి చేశారండి
ఒక నాటకం స్కూల్ డేస్లో యాన్యువల్ డేకి. అందులో నన్ను మెయిన్ లీడ్లో సెలెక్ట్ చేసి ఓ డాక్టర్ రోల్ ఇచ్చి ఆవిడ రజియా బేగం టీచర్ అండ్ సుగుణా టీచర్ అని ముగ్గురు టీచర్లు వీళ్ళే నాకు ముందు పునాదేసింది. వాళ్ళు తీసుకొచ్చి నాటకం అది నాతో చేయించడం వల్ల యాక్టర్ని అయ్యి ఈ విధంగా తెలియకుండా చిన్న చిన్న అప్పుడు మొదలైనవి. భయాలు అయితే పోయాయి మీవి? పోయినాయి. కానీ బేసిక్గా ఏంటంటే అది అలాగని చెప్పి అది కంటిన్యూ అయిపోయి నేను ప్రొఫెషన్గా ఏం చేసుకుందాం అంత లేదని. మ్యూజిక్ కూడా ఏంటంటే సింగర్ అన్నది సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ కంపోజింగ్ చేయాలని ఉండేది నాకు. అది 4 గోడల మధ్య ఎక్కువ మంది మనుషులతో ఇంటరాక్షన్ ఉండదు, ఆ మైండ్ సెట్టే తప్ప అలా జనంలోకి వెళ్ళిపోవాలి యాక్టర్గా ఏమేమి చేస్తాం అన్నీ అసలు ఇంపాసిబుల్, నేను ఊహించుకునే పరిస్థితి కూడా కాదు. 10 మంది ఉంటే సఫకేట్ అయిపోవాడిని. బాగా సిగ్గు, బాగా బాగా మితంగా ఉండేది అన్ని. నేనైనా ఇలా మాట్లాడుతున్నాను అసలు అదే కదా, అది ఒకటే జన్మలో 2 జన్మలు ఉన్నట్టుగా ఉంది మీరు బిఫోర్ ఆఫ్టర్ లాగా చెప్పారు మీరు. అసలు మీరు ఎట్లాగో పాటల టాపిక్ వచ్చింది, మీతో చాలా పాటలు పాడించుకోవాలనుకున్నాము. ఫస్ట్ ఏదన్నా ఒక పాట మీకు నచ్చిన ఇళయరాజా గారిది. और क्या अहद वफा होते हैं, और क्या अहद वफा होते हैं, लोग मिलते हैं जुदा होते हैं, और क्या अहद वफा होते हैं. వాట్ ఎ సాంగ్ అండి. మీరు కూడా అండి గమకాలు చాలా ప్రొఫెషనల్, మీకు తెలుసు కదా వోకల్ కార్డ్స్. ఇష్టం అది బాగా. ఇది ట్రైనింగ్తో పాటు వచ్చే వ్యవహారం కూడా. కాకపోతే ఏంటంటే ట్రైనింగ్ లేకపోతే నాలాంటి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఇది బాగా పాపులర్ కానీ చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఎక్కువ వినాలండి. ఆ పర్ఫెక్ట్గా వాళ్ళు ఎలా అన్నారో అది వచ్చేదాకా దాన్ని బాగా డీకోడ్ చేసుకొని కదా. ఇప్పుడు ఉన్న యూట్యూబ్లో మంచి ఆప్షన్స్ ఏంటంటే స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి. వెనక్కి వెళ్ళిపోయి ఒకసారి మామూలు నార్మల్ స్పీడ్ కన్నా అలా వెనక్కి వెళ్తే ఒక్కొక్క గమకం స్పష్టంగా తెలుస్తుంది. నేర్చుకోవడానికి ఒకటో రెండో కాలం మూడో కాలంలో ఎగ్జాక్ట్లీ. సో అది మనం పట్టుకొని ఆ సౌండ్తో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే పర్ఫెక్షన్ వచ్చేస్తుందండి. ఎంత ఎక్సెల్ అవుతామని తర్వాత విషయం, బట్ తప్పులు లేకుండా ఉండేది ఫస్ట్ మనం చూసుకోవాలి. మీ సినిమా జర్నీకి వస్తే సార్, అనుకోకుండా ఒక రోజులో ఆ సినిమాలో తెలియకుండానే మెగాస్టార్ మీద ఒక పాట ఉంటుంది, అది చేస్తే మీరు అదే మెగాస్టార్ పక్కన ఎట్లా సార్ అనుకోకుండా ఒక రోజు జర్నీ, అనుకోకుండా ఈ సినిమా జర్నీ, రెండింటి గురించి. ఇవి కాదండి, చిరంజీవి గారితో జర్నీ నేను నాకు తెలిసి సెకండ్ స్టాండర్డ్ స్టార్ట్ అయింది. ఓకే. అంటే అప్పుడు ఇండస్ట్రీకి రాలేదు. ఆయన సినిమాలు ఫస్ట్ చూసి నాకు గుర్తున్నది అభిలాష, సూపర్ సినిమా. కానీ దానికన్నా ముందే చట్టానికి కళ్ళు లేవు, అలా చిన్న ఆర్డర్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కానీ బట్ యాక్చువల్గా నాకు బాగా మనసుకు హత్తుకుపోయి అభిలాష సినిమా మాత్రం అది నాకు బాగా నా మైండ్ మీద, అంటే యాక్టర్గా అప్పటిదాకా నేను చూసిన కొద్ది సినిమాల్లో యాక్టర్స్ అందరూ ఒక రకం చేస్తే చాలా రియలిస్టిక్గా అది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. నేను అనుకున్నాను అంటే అప్పుడు యాక్టింగ్ చెప్పాను కదా 24 క్రాఫ్ట్స్ అలా తెలియవు. ఒక ఇళయరాజా గారు పరిచయం అయింది ఆ సినిమా నుంచే, చిరంజీవి గారు పరిచయం అయింది ఆ సినిమా నుంచే, యండమూరి వీరేంద్రనాథ్ గారు పరిచయం అయింది ఆ సినిమా నుంచే. సో బేసిక్గా ఏంటంటే నాకు ఇష్టమైన, నేను బాగా స్ఫూర్తి పొందిన 3 వ్యక్తులు ఆ సినిమా నుంచే స్టార్ట్ నా జర్నీ. ఫస్ట్ లవ్ అవన్నీ కూడా అంతే. ఫస్ట్ స్కూల్ అనండి, ఫస్ట్ ఫ్రెండ్స్ అనండి, ఫస్ట్ ఏదైనా అంటే స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడి నుంచి ఇగ్నైట్ అయిపోయి ఆ బంతి చామంతి పాట అలా కంటిన్యూస్గా వింటూ ఉరకలే గోదావరి. ఏం జరిగిందంటే ఆ రోజుల్లోనే లక్కీగా మా ఇంట్లో మంచి సౌండ్ సిస్టమ్ ఉండేది. సో ఆ పాటలు వింటున్నప్పుడు ఇళయరాజా గారు చేసే ట్యూన్స్ అందరూ వింటారు, మామూలుగా ఎవరైనా ట్యూన్ వింటారు, లిరిక్ మీద ఫోకస్ పెడతారు. నేను అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద పెట్టేవాడిని. సో బేస్ గిటారు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరు తెలియదు కానీ ఆ సౌండ్ నన్ను అట్రాక్ట్ చేసేది బాగా. ఉరకలే గోదావరి ముందు కోరస్ అలా వస్తుంది, ఆ తర్వాత అదంతా వచ్చాక ఉరకలై ఆ పాట మొదలవక ముందు డంగ్ 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 అదో మళ్ళీ జాగ్రత్త వినండి. అది మెయిన్ పియానో లాగా ఉంటుంది కానీ బేస్ గిటార్ దాని రన్ ఉంటుందండి ఫాలో. వావ్, ఇప్పటికి కూడా అలాంటి వర్క్ ఎవరు చేయట్లేదండి. ఆయన పాపులర్ చేస్తుంది, నాకు బాగా ఉత్పదం అది నాకు ఇప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు ఈయన పాపులర్ చేయడం వల్ల ఈయన నేను ఇమిటేట్ చేస్తాను, తప్పేం లేదులేండి, చాలా చేశాను. అనుసరణ ఆయన నుంచి చాలా ఉన్నాయి. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అంటే ఆ ఏజ్లోనే ఆ సౌండ్ నన్ను అట్రాక్ట్ చేసింది. ఇదేంటి ఏదో వేరే సౌండ్ ఒకటి, అంటే బేస్ గిటార్ సౌండ్ ఏదో ఒకటి వెళ్తుందని. తర్వాత కొంచెం ఎక్స్పోజర్ దొరికి నాకు మా చార్ల్స్ గారి దయ వల్ల, ఇందాక వాడి పేరు మళ్ళీ చెప్తున్నాను,
తన వల్ల నాకు మ్యూజిక్ మీద బాగా మీ ప్రయాణం అక్కడ చిరంజీవి గారితో స్టార్ట్ అయ్యి అనుకోకుండా ఒక రోజు మనం అదే అన్నాను. అప్పుడు అభిలాష సినిమా చూసిన దగ్గర నుంచి ఆ పోస్టర్ చూసుకొని అలా ఉండిపోయి ఏదో ఒక అట్రాక్షన్ అనమాట. మన సినిమా ఫీల్డ్లో ఒక ముద్ర ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు మీరు యాక్టింగ్ చేస్తుంటే యాక్టరే, ఇంకా వేరే డిస్టర్బ్ చేయరు. ఒకవేళ ఎవరేం చెప్పినా హర్ష బిజీ ఉన్నాడు కదా రాయడేమో అని ఒక జడ్జిమెంట్కి వస్తారు కదా. అటువంటి టైంలో మళ్ళీ స్క్రీన్ రైటింగ్స్ కానివ్వండి, రచయితగా సరే ఎటు చేసి రచయిత అనే ఒక ఓరా అనుకోండి దాన్ని. దీనికి ఇలా ఇప్పుడు గుండె జారి గల్లింత అయింది కానివ్వండి, మీరు మనం లాంటి ఒక క్లాసిక్కి ఎలా అప్రోచ్ ఎట్లా చేస్తారు? ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఉంటాయి అంటారు కదా, ఇన్ని పడవల మీద కాళ్ళు పెట్టొద్దు, ఏది సక్సెస్ అవ్వరు. అది నిజం కాదండి. యాక్చువల్గా ఏంటంటే మనమే లిమిట్ చేసేసుకుంటాం అన్నీ. అంటే నాకు ఒకటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండి. నాకు ఓ దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోవాలి అని నేను ఎందుకు అనుకోనంటే, ఎవరు ఎక్స్పర్ట్ లేరు ఇక్కడ. నెంబర్ 1 పొజిషన్లో ఎవరు కొద్ది రోజులు ఉంటారు, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ దిగిపోయి కొంతకాలం ఇప్పుడు మెగాస్టార్ లాంటి వాళ్ళు 30 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఎవరు ఉంటున్నారు అలా? అది కదా పాయింట్. సో నాకేంటంటే ఆ పెద్ద పోరాటంలో భాగం అవటం నాకు ఇష్టం లే. ఒకటి అంత ప్రెషరు అంత స్ట్రెయిన్ పడలేను ఒకటి, కానీ దానికన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉందండి. నాకు ఇవి చాలా ఇష్టం. రైటింగ్ అంటే ఇష్టం, తెలియకుండా రైటింగ్ అంటే నాకు చాలా, అంటే ఎలా అది కూడా ఎలా చెప్పాలంటే అండి, వైజాగ్ విజయనగరం మధ్యలో తగరపాల్సి అన్న ఒక ఊరు ఉంటుంది. అక్కడ మా తాతగారు వాళ్ళు ఉండేవారు, మా మామయ్య వాళ్ళు. సమ్మర్ వెకేషన్స్కి అక్కడికి వెళ్ళిపోతే ఐ థింక్ ఇప్పటికీ ఆ థియేటర్ ఉండాలి, తాత థియేటర్ అని ఉండేది మా తాతగారి ఇంటి పక్కన. సో మా తాత థియేటర్ అనుకున్నాడు. సో మాకు ఆల్మోస్ట్ ఒకటే కాంపౌండ్ వాళ్ళు అనమాట, ఇట్ నాట్ ఎ లిటిల్ గ్యాప్. సో అక్కడ ఏంటంటే మనకి ఏసీలు అవి ఉండేవి కదండి ఆ ఊళ్ళో. సాయంత్రం అయితే డోర్లు ఓపెన్ చేసి పెట్టేసి సినిమాలు ప్లే చేసేవారు, రన్ చేసేవారు, మామూలు షో వేసేవారు. నాకేంటంటే టెర్రస్ మీదకి ఎక్కితే వినిపిస్తుండేది. సో నేను చూసిన సినిమా అనుకోండి, నేను మళ్ళీ వెళ్ళి వింటుండేవాడిని సినిమాని. సో అది నాకు ఎంత హెల్ప్ అయిపోయిందంటే విజన్ బాగా పెరిగిందండి. చూసిన సినిమాని విజువలైజ్ చేసుకోవటం, ఇక్కడ వీళ్ళు ఎలా వస్తారో అది ఎలా అవుతుందో అదొకటి. చూడలేదు అనుకోండి, ముందు సినిమా వినేసి నేను ఊహించుకునేవాడిని, బహుశా ఎలాగ అవుతుందేమో అలా అవుతుందేమో అని. నాకన్నా గొప్పగానే ఉండేది, తక్కువగానే ఉండేది, బట్ ఇట్ యూస్ టు బి ఎ లెసన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయిపోయింది అది. ఎందుకంటే ఒక లెంగ్త్ రన్ అవుతూ ఉంటుంది మ్యూజిక్ మనకు విజువల్గా, అదే సినిమాలో ఆ మ్యూజిక్ వింటూ అర్థమయ్యేది, ఓ స్టోరీకి ఇక్కడ ఇలా చేస్తున్నారు, డైలాగ్ వచ్చినప్పుడు లెవెల్ తగ్గుతుంది. ఇప్పుడు లెవెల్ అవి ఇవి అంటున్నాను కానీ అవి నాకు అర్థమవుతుండే. ఓ డైలాగ్ వచ్చినప్పుడు మ్యూజిక్ తక్కువ వస్తుంది, ఆ తర్వాత ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఒక సాంగ్కి ముందు ఓ 10 నిమిషాల ముందు 5 నిమిషాల ముందు ఆ సాంగ్కి సంబంధించిన మ్యూజిక్ స్టార్ట్ చేసేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టరు. ఓ ఆ సాంగ్ రాబోతుంది అనేటప్పటికీ ఆ ఏజ్లో తెలియకుండా మీరు ఎంత అబ్జర్వ్ చేశారు? అంటే అది కేవలం ఇంట్రెస్ట్తో వస్తుంది, అదే చెప్తున్నా. మీకు తెలియకుండానే యు ఆర్ ఇంటూ దట్ సైడ్. అదంతే నేను అదే చెప్తున్నానండి. నాకు ఆ రెక్టాంగిల్ మీద ఇంట్రెస్ట్, తెర ఇలా ఉంటుంది కదా, అంతే, అదే సినిమా అంతే తప్ప దాన్ని నేను ఇందులో డైరెక్షన్ అని ఒకటి ఉంటుంది, యాక్టింగ్ అని ఒకటి ఉంటుంది, అది చేస్తే అదే చేయాలి, దీని మీద ఇదే ఫోకస్ చేయాలి, అలా లేదండి. సినిమా ఓవరాల్గా చేయాలి. అంటే ఎలా చెప్పాలంటే మీకు అప్పుడు దాసర్ గారు కానీ అలా ఎలా అంటే స్టోరీ, డైలాగ్స్, డైరెక్షను, మ్యూజిక్, అంటే దాసర్ గారు చేయలేదు మ్యూజిక్, కృష్ణారెడ్డి గారు తీసుకున్నాం. అలాగే యాక్టింగ్ భాగ్యరాజు గారు లాగా ఇలాగ అంత మల్టీ ఫ్యాసెటెడ్ ఉంటారు. నాకు తెలియకుండా అందులో వెళ్ళిపోయింది మైండ్. ఏంటంటే చేస్తే అన్నీ చేయాలి, అన్నీ మనం పొందిగ్గా చేయొచ్చు కదా. ఓ ఫుల్ మీల్స్ మనం వండితే ఎలా ఉంటుంది, ఒకటి అన్నం వండి ఇంకోటి పప్పు వండి ఇంకోటి అంటే తప్పట్లేదు అని అన్నీ తెలిసి మనకు తెలిసింది ఏదో చేసి ఒకసారి భోజనం పెడదాం అన్న ఒక చిన్న ఆలోచన అక్కడి నుంచి మొదలైందే. నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ గుడ్ బ్యాడ్ అగ్లీ. అంటే ఫినాన్షియల్ ఇష్యూస్ కొన్ని ప్రొడ్యూసర్ హ్యాండిల్ చేసుకోలేక అది ఆగింది, కానీ మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అది అభిలాష సినిమాని బేస్ చేసుకొని చేసింది. అంటే మీరు చూస్తే అసలు ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు టచ్ చేయని లీగల్ పాయింట్తో వస్తుందండి సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో. అంటే అభిలాష్కి దానికి సంబంధం ఉండదు, కానీ చూస్తే అదే ఉంటుంది. అందులో లాయరు, ఇందులో లాయర్ హీరో, అందులో చెట్టు కింద ప్లేటరు, ఇందులో చెట్టు కింద ప్లేటరు. అందులో ఉరిశిక్ష రద్దు కోసం హీరో ట్రై చేస్తుంటే, ఇందులో ఉరిశిక్ష ఉంచడం కోసం హీరో ట్రై చేస్తుంటాడు. ఇది కొత్త స్టోరీ. సో ఇలాగ నాకు అంటే మనం పుట్టి పెరిగిన దాని నుంచి మన కళ్ళన్నీ డెవలప్ అవుతాయండి. సో అలాగే తయారు చేసుకున్న కథతో ఒక సినిమా చేయగలిగాను. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అది కొంచెం స్టక్ అయింది, కానీ బట్ యా, అంటే మన స్టార్టింగ్ పాయింట్స్ అన్నీ ఇదే. ఆ థియేటర్ నుంచి ఆ సౌండ్ అది వినటం, ఆ విధంగా సినిమాని అర్థం చేసుకోవటం, అలా ముందుకెళ్ళింది అంతే. మీరు యాక్టర్గా కూడా అండి, ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వాళ్ళ సినిమాల్లో పని చేయకపోవచ్చు, రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, కానీ మీరు ఎటు చేసి వాళ్ళతో ఒక రిలేషన్ ఉంది, వాళ్ళతో వర్క్ చేసిన సందర్భం ఉంది. త్రివిక్రమ్ గారితో అతడు చేసేది ఎట్లా, శేఖర్ కమల గారితో లీడర్ చేశారు, త్రివిక్రమ్ గారు అలవైకుంఠపురం. సో ఇంత లెజెండ్, ఇప్పుడు టాప్ మన తెలుగు సినిమా డైరెక్టర్స్ అంటే చెప్పే టాప్ నేమ్స్ అన్నీ అందరితో మీకు పరిచయాలు ఉన్నాయి కదా.
లెర్నింగ్ ప్రాసెస్ అనేది కాన్షియస్గా మనం చేసుకోం అప్పుడప్పుడు, కానీ ఒక ప్రయాణంలో భాగంగా మనకు తెలియకుండా కొన్ని లక్షణాలు అలవాటు పడుతూ ఉంటాయి. మీకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ ఏమైనా అబ్జర్వ్ చేసిన సందర్భాలు ఉన్నాయా వీళ్ళందరి నుంచి? ఏమండి ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, నాకు అంటే ఆర్కే లక్ష్మణ్ గారు, ఆర్కే నారాయణ గారి దగ్గర నుంచి, వాళ్ళిద్దరు బ్రదర్స్ ఆఫ్ కోర్స్, వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే నాకు ఇంకా చెప్పాలంటే కేవీ రెడ్డి గారు, అంటే ఒక మాయాబజార్ సినిమా కానివ్వండి, అది మాల్గుడ్ డేస్ సీరియల్ కానివ్వండి, చిన్నప్పటి నుంచి నేను చూసిన ప్రతి సినిమా ప్రతిదీ కూడా ఒక లెసనే. అంటే షార్ట్ డివిజన్ తెలియపోవచ్చు మనకి, టెక్నికాలిటీస్ తెలియపోవచ్చు, అంటే రేంజెస్ తెలియపోవచ్చు, లెన్సులు తెలియపోవచ్చు, ఇది వేరండి, ఇది తర్వాత తెలుసుకోవచ్చు. కానీ ఒకసారి సినిమా చూసి వదిలేయకుండా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, ఏంటి డైలాగ్ ఎందుకు ఇలా ఉంది, జంధ్యాల గారు అంటే మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే తాత థియేటర్లో సినిమా చూసేవాడిని, అక్కడ మా మామయ్య దగ్గర ఈ అప్పుడు ఉండేవండి బ్యూటిఫుల్గా ఈ సంక్షిప్త కథా చిత్రాలను క్యాసెట్స్ అమ్మేవారు, సినిమా ఆడియో అంతా ఉండేది, సాంగ్స్ అన్ని కట్ చేసి ట్రిమ్డ్ వర్షన్ పెట్టి ఫైట్లు గీట్లు అని చెప్పేసి ఇటు అటు తిప్పితే ఏ సైడ్ బీ సైడ్ ఒక గంట పావు వచ్చేలాగా సినిమా మొత్తం ఉండేది అందులో. అలాంటి క్యాసెట్ కలెక్షన్స్లో శ్రీవారికి ప్రేమలేఖ, మళ్ళీ అభిలాష, అలాగా శంకరాభరణం, స్వాతి ముత్యం, ఇవన్నీ వినటం వల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అర్థమయ్యి, డైలాగ్ రైటింగ్ అంటే అర్థమయ్యి, సో ఇదేంటంటే యాక్టర్స్ యాక్చువల్గా మన ఇంట్రెస్ట్ని మొత్తం కర్వ్ చేస్తారండి, మిగిలినవన్నీ ఎక్లిప్స్ అయిపోతాయి చూస్తుంటే. వింటుంటే ఎంత హెల్ప్ అవుతుంది అన్నది అది చాలా నన్ను చూస్తే తెలుసు. అంటే ఇన్ని క్రాఫ్ట్స్ ఎలా వచ్చాయి, ఎక్కడ నేర్చుకోకుండా ఎవరి దగ్గర పాట కదా వింటూ ఉంటే పాట వస్తుందని మీరు అన్నట్టు ఇవన్నీ మీరు విని నేర్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ. మనకేంటంటే సినిమా చూస్తున్నప్పుడు చూసి నేర్చుకోవాలంటారు కదా, చూసి కాదండి, చూసేయండి ఒకసారి, వినండి ఎక్కువ, కళ్ళు మూసుకొని, అది టీవీ ఆఫ్ చేస్తూ ఉండరాదు, వాడని ట్రైంగ్ టు సేస్ కళ్ళు మూసుకొని లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని వింటూ ఉంటే, ఒకటి చూడకుండా సినిమాని వింటే ఇంకా మంచిది, ఎందుకంటే మీరు ఒకటి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే కథ మీకు బేసిక్ ఐడియా ఉంటుంది, కథ తెలుసుకోండి. ఇప్పుడు చెప్పొద్దు స్టోరీ అనొద్దు, మీరు చూసారు సినిమా మొత్తం మీరు ఎంత చెప్పగలరో అంత వినేసి, తర్వాత క్యాసెట్ లేకపోతే ఏదో పెట్టుకొని, అంటే ఇప్పుడు క్యాసెట్స్ కాదు వాట్ ఎవర్ ఆడియో పెట్టుకొని కళ్ళు మూసుకొని వినాలి. విని మీరు చెప్పిన స్టోరీకి విజువల్ మ్యాచ్ చేసుకుంటే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఆ సినిమా చూసిన తర్వాత మనకన్నా అద్భుతంగా తీస్తే నేర్చుకోవడానికి ఉంటుంది, మనకన్నా తక్కువ తీస్తే అర్థం చేసుకోవడానికి ఉంటుంది, మనం బెటర్గా వెళ్తున్నాం. సో చెక్ పాయింట్స్ అన్నమాట ఇవన్నీ, నేర్చుకునే ప్రాసెస్ ఇదైతే బెటర్ అని నా ఫీలింగ్. అంటే నేను చెప్పొచ్చేది ఏంటి, ఒక టెంప్లెట్లోకి ఒక డిజైన్లోకి మనం ఇరుక్కుపోకుండా ఓపెన్ ప్లే గ్రౌండ్లో ఆడితే అది బాగుంటుందని. అంటే ఫుట్బాల్ని ఒకసారి ఊహించుకోండి, ఆ స్టేడియంలో ఆడితే ఎలా ఉంటుంది, ఓపెన్ మైదాన్, ఇంకా మీకు లిమిట్ లేదు, అంటే అది చూడడానికి చాలా టైర్సమ్గా ఉంటుంది, కానీ ఆ మ్యాచ్ గేమ్ ఎంజాయ్ చేసేవాడికి లిమిట్ ఉండకూడదు, అది పరిగెడుతూ ఉండాలి. ఈ మధ్యకాలంలో కోర్టు కానివ్వండి, శంబల కానివ్వండి, మనశంకర వరప్రసాద్ కానివ్వండి, ఎప్పుడు ఒక లైమ్ లైట్లో ఉంటారు. అంటే పెద్ద అటాచ్డా, మీరు తెగ ప్రయత్నాలు చేసే టైపా, అంత డిప్లొమేటిక్గా, అంటే అసలు అది ఏది మీ క్యారెక్టరే కాదు, బట్ స్క్రీన్ మీద ఉంటారు, ఏదో రకంగా జనాలతో టచ్లో ఉంటారు. ఈ 24 క్రాఫ్ట్స్లో ఎక్కడో చోట మళ్ళీ చెమక్కుమంటుంటారు. ఈ మధ్య అయితే మరీ అన్ని హిట్, ఈ జనరేషన్కి కూడా. ముఖ్యంగా నేను ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ చూసి, అభిజిత్ గారు, లావణ్య త్రిపాఠి గారిది, ఝాన్సీ గారి కాంబినేషన్లో మిస్ పర్ఫెక్ట్, ఎంత మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయండి. అన్ని యూత్ ఎంజాయ్ చేసే క్యారెక్టర్స్ అన్నీ చేస్తున్నారు కదా. ఏమనిపిస్తుందంటే ఆ తరం నుంచి ఒక 2.5-3 దశాబ్దాల నుంచి కంటిన్యూస్గా ఆఫర్స్ ఎవరో వెనక ఉన్నట్టుగా, ఎవరో అందిస్తున్నట్టుగా, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. మీకు అనిపిస్తుంటుంది ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు అసలు ఏది నడిపిస్తుంది, నా డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అనేది? ఇప్పుడు మీరు అడిగారు కానీ మీరు అక్కడ కానీ ఆపుంటే నేను అదే చెప్పేవాడిని, నాకు తెలియదు ఇది ఏంటో ఏం జరుగుతుంది అన్నది నిజంగా అండి. ఎందుకంటే మంచి రోల్స్ చేయాలి, కొంచెం వైవిధ్యం కనిపించాలి. ఇప్పుడు ఆడియన్స్, మనం ఒక సింగరా, యాక్టర్ కన్నా ముందు ఒక ఆడియన్స్, నేను ఒక ఆడియన్స్గా కూర్చొని చూస్తే నేను ఏవి తిట్టుకుంటాను, ఏమి ఇష్టపడతాను అన్నది ఉంటాయి. సో బేసిక్ ఏదైనా సంథింగ్, ఇఫ్ సంబడి ఈజ్ డూయింగ్ అ న్యూ రోల్, కొత్త టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఏదైనా ఉందంటే నాకు బాగున్నట్టు అనిపిస్తుంది కదా, లక్కీగా నాకు వస్తున్నాయి. సో నాకు అడగకుండానే వరాలు ఇస్తున్నట్టు, ఏదో ఎవరు మీరు అన్నట్టు ఎవరో నడిపిస్తున్నారు అన్నట్టు ఉంది. కానీ ఎందుకంటే నా ప్రయత్నం కాదు ఇది, నాకు తెలిసి ఎవరిని అప్రోచ్ అవ్వటం కానీ అలాంటివి యూజువల్గా జరగవు, తప్పని కాదు, దానివల్ల ప్రయోజనం లేదండి. స్టైల్ కాదు మీది. నాకు సైకాలజీ మీద కొంత అవగాహన ఉంది. ఏంటంటే మనం 10 సార్లు మనిషిని కలిస్తే భారంగా ఫీల్ అవుతారు తప్ప అవతల వాళ్ళు, అంటే సరే తిట్టుకున్నంత కాకపోయినా ఇప్పుడు నేను ఉన్నాను, నాకు చాలామంది, నాకు కొంతమంది అప్కమింగ్ యాక్టర్స్, స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ఫోన్ చేస్తుంటారు, ఏదైనా ఉంటే చెప్పు, ఏదైనా ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా టాలెంటెడ్ వాళ్ళు, కానీ నాకు చేయడానికి ఏం లేదు నా చేతుల్లో, అది ఎందుకు వాళ్ళకి సూట్ ఏదేమి లేవు. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు పదే ఫోన్ చేస్తుంటే నాకు వాళ్ళని అవాయిడ్ చేయాలనిపిస్తుంటుంది మెల్లగా. ఎందుకు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి, నాకు ఇబ్బంది.
వాళ్ళు నాకు చేస్తున్నది కాదు, నేను నో చెప్పడం వాళ్ళకి అన్నిసార్లు నాకు నచ్చట్లా. అలాగని పాసిబుల్ ఎలా చేయగలను? సో నేను వాళ్ళకి ఒక్క లాస్ట్ 2-3 ప్రయత్నాలు చేస్తానండి. ఏంటి, నేనే నీకు ఫోన్ చేస్తా, నువ్వు నా మనసులో ఉన్నావు, నా ఆలోచనలో ఉన్నావు, ఏదైనా తప్పకుండా చేస్తాను అన్నప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది సైలెంట్గా ఉంటారు. అందులో కొంతమంది చేయగలిగాను, కొంతమందికి ఎప్పటికీ చేయలేకపోయాను. సార్ మనశంకర వరప్రసాద్లో ఎన్ని అడ్డంకులు సార్, అసలు మీ కాలుకి ఇబ్బంది అవ్వడం లిటరల్గా అందరికీ బాధ అనిపించింది మీరు స్టేజ్ మీద మాట్లాడుతుంటే. బట్ అనిల్ గారికి ఈ విషయంలో థ్యాంక్స్ కూడా చిన్న పదవి, ఎందుకంటే కమర్షియల్ సినిమాలు ఎవరు సార్ అంత ఆలోచించి అంత చేసేది. అదేదో కాలు ఉంది కదా అని వెనకాల వేసేదా అంటే మీకు సపరేట్ ఎలివేషన్స్, మీకు సపరేట్ సీన్స్, ఏమనిపించింది సార్ స్క్రీన్ చూస్తున్నప్పుడు? నిజంగా అదేనండి, అంటే కందవు, నేను చాలా ఆనెస్ట్గా చెప్తాను, అతని ప్లేస్లో నేను కనుక ఉండుంటే అంత రిస్క్ తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే అక్కడ నేను పెట్టింది ఎవరి పక్కన అంటే, నేను డైరెక్టర్ని అంటే మెగాస్టార్ పక్కన, ఆయన ఇబ్బంది పడకూడదు కదా. ఇతను ఈ హర్షాన్ని ఎలాగైనా నేను హ్యాండిల్ చేయగలను, కానీ ఆయన ఎందుకు ఇబ్బంది పడ్డాం, ఇతనికి అవస్థ ఇంకో రోజు నిజంగా మంచి రోజులు ఇంకోసారి వచ్చినప్పుడు ఇద్దాం, కదలేని పరిస్థితులు మనం ఏం చేస్తాం అనుకునేవాడిని. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు తన గురించి నేను ప్లస్ మాట్లాడచ్చు, నా గురించి మైనస్ మాట్లాడుకోకర్లేదు కదా. కానీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆనెస్టీ, ఇంత నిజాయితీతో అతన్ని మనస్ఫూర్తిగా నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే అంటే ఒక యాక్టర్ గురించి ఆలోచించడం కాదండి, అక్కడ సినిమాకు కూడా కంటిన్యూటీ బ్రేక్ అయిపోతుంది. అరే హర్షకి ఏదో ఇబ్బంది అవుద్ది, నష్టం జరుగుద్ది అన్నది మాత్రమే కాదు. అప్పటిదాకా నారాయణ అంటూ ఇప్పుడు ఉన్న గ్రూప్ అందరిలో కల్లా నా పేరు అడ్రస్ చేయటం, హీరోయిన్ పేరు కన్నా నా పేరు ఎక్కువ తీసుకోవడం అని చాలామంది జోకులు కూడా వేస్తున్నారు బయట. సో అలాగ ఉన్న ఒక క్యారెక్టర్ సడన్గా మధ్యలోనే వెళ్ళిపోతే ఉండే ప్రాబ్లము వేరే ఉంది. ఇంకోటి ఏంటి, కొన్ని సీన్స్ సగంలో అయిపోయినాయి. నడవగలిగినప్పుడు ఒక సీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను మన హీరో గారు వచ్చి మనకి కొంతమంది అమ్మాయిలు కూర్చోబెట్టి వాళ్ళందరం క్లాస్ పిక్చర్, అది ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్. అందులో మేము ఇద్దరం ఎంటర్ అవుతాం, అది షూట్ చేస్తాం కాల్ బాగున్నప్పుడే చేసి మేము టేబుల్ దగ్గర కూర్చొని సీన్ మొదలు పెడుతున్నాం. ఒక రోజు షూటింగ్ అయిపోయింది, అది చాలా పెద్ద సీన్ కదా, 3 రోజులు. రెండో రోజు షూటింగ్ చేసేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది, అక్కడి నుంచి డిస్టర్బ్ అయ్యి ఈలోపు కాల్ యాక్సిడెంట్ అయిపోయింది, అదంతా అయింది. తర్వాత పడింది ఆ షూట్. ఆల్మోస్ట్ 2.5 months తర్వాత ఆ సీన్ బ్యాలెన్స్ వర్క్ మళ్ళీ చేయాల్సి వచ్చింది. చూడండి, నడిచాను అక్కడ, ఇక్కడ ఆల్రెడీ కూర్చుని ఉన్నా, ఇప్పుడు నన్ను మెల్లగా అక్కడ కూర్చోబెట్టి మిగిలిన సీన్ అంతా తీసేశారు. అలా కలిసి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పినంత ఈజీ కాదు, నేను సలహా ఇచ్చినంత ఈజీ కాదు ఇంకోటి పెట్టి చేయటం అనేది. సో అతనికి ఒక రీజన్ ఉంది సినిమాకి, అంటే మనం డిస్టర్బ్ చేయకూడదు, ఆ ఫ్లో అంతా ఎన్ని బ్యాలెన్స్ చేస్తాం, ఇంకేదో అయిపోతుందేమో డిస్టర్బెన్స్, అంతసేపు అంటే ఒకటి ఏంటంటే అండి, టెక్నీషియన్ అన్న ఒక పవర్ఫుల్ క్రాఫ్ట్ అండి అది. కెమెరా కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్టర్ కానీ, ఎవరైనా సరే, ఎడిటర్ కానీ, మీకు తెలియని మ్యాజిక్లు చేయగలిగే ఒక నైపుణ్యం వాళ్ళ క్రాఫ్ట్లోనే ఉంది. అంటే యాక్టర్ ఎలాగ నమ్మిస్తాడో పర్ఫార్మెన్స్తో, వాళ్ళు టెక్నికల్గా అలా చేస్తారు. సో కెమెరా ఎటు పెట్టాలి, సో మనిషిని ఎటు ప్లేస్ చేసి, అంటే స్టేజింగ్ అంటుంది, ఎక్కడ కూర్చోపెట్టాలి, ఎలా చేయాలి. అసలు డ్రమ్స్ వెనకాల మిమ్మల్ని మీరు చెప్పేదాకా మాకు తెలియలేదు అంత జరిగిందని. అసలు నేను షాక్, లొకేషన్కి వెళ్ళేదాకా నాకు తెలియదు ఏం చేయబోతున్నారు. నాకు సీన్ ఏం తెలుసు, మామగారి ఇంటికి ఇతను ఒక సెక్యూరిటీ ఆఫీసర్ లాగా ఎంటర్ అవుతారు, టీం అంతా ఉంటాం, మా ఎంట్రీ ఉంటుంది. అతను ఒక పాట పాడాడండి, అది మాకు మసూరిలో షూటింగ్ చేసాం. ఆ పాటకి కౌంటర్గా ఇతను ఒక పాట పాడి డ్యాన్స్ వేస్తుంటాం. డ్యాన్స్ అనేది నాకు ఇంక లేదు, కానీ నడకేంటి, ఇది ఎలా అవుతుంది అని ఎవరిని అడిగినా కూడా నాకు తెలుసు అనుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్ 2-3 అడిగితే వాళ్ళు చెప్పట్లేదండి, నాకు తెలుసు అనుకుంటున్నారు వాళ్ళు. అనుకుని ఎలా సార్ ఎంట్రీ అది ఇదంటే, కానీ బాగానే ప్లాన్ చేశాడు సార్ అంటున్నారు వాళ్ళు. ఏంటి ఆ డ్రమ్స్ అది బాగా ప్లాన్ చేశాడని వాళ్ళ ఉద్దేశం. నేను ఈ డ్రమ్స్ గిమ్స్ నాకు తెలియదు, నేను నడవలేం కదా, ఎంట్రీ ఎలాగంటే బాగా ప్లాన్ చేశాడు. బాగా ప్లాన్ చేయడం అంటే నేను ఎంటర్ అవనా ఇందులోకి, అంటే ఆల్రెడీ ఉంటాను అక్కడ ఏంటి, లేదండి మీ ఎంట్రీ ఉంటుందండి, ఎంట్రీ ఉంటుంది అంటున్నారు కానీ డ్రమ్స్ చెప్పట్లేదు మీకు. నాకేం అర్థం లేదు. సరే ఇంకా గాల్లో దీపం పెట్టి మనకు సంబంధం లేదు ఇది. డైరెక్టర్ ఓపికనే వెళ్ళి చూస్తే అక్కడ ఒక ర్యాంప్ మీద డ్రమ్స్ జాస్ కిట్ పెట్టి ఒక బైక్ అటాచ్ చేసి దాని మీద జోహర్ అని మా గ్రూప్లో మా టీంలో ఉండే ఒక మనిషిని కూర్చోబెట్టాం, మీరు దాని మీద ఎక్కాలన్నాడు. నాకు ఒక్క నిమిషం ఫ్యూజ్లీ, వాట్ అ బ్రిలియంట్ అప్రోచ్. అంటే ఇక్కడ 2 things, ఒకటి నా ప్రాబ్లం కవర్ చేయటం, ఒకటి ఆ తర్వాత సీన్లో చూడండి ఎంత ఎలివేషన్. అదే కదా, అప్పటిదాకా ఇంటికి వెళ్తున్నా ఆయన అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటే సార్ ఏమైంది ట్విస్ట్, సడన్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యే పోస్ట్కి వచ్చేసాడు, వెళ్తే ఆగి అని వెనక్కి వెళ్ళిపోతుంటే వాళ్ళతో అడిగిస్తున్నారు అసిస్టెంట్స్తో, సార్ ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నారంటే, కాదు ఇప్పుడు మీ ఇంటికి నేను స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను అనుకో, మీ ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వు స్వీట్ బాక్స్ తెస్తావు, అంతేగా సార్ పద్ధతి. అలాంటప్పుడు ఆయన వచ్చినప్పుడు పాట పాడాడు, ఆయన కోసం మనం పాట పాడాలి కదా అంటే, అవును విజిల్ వేస్తే అప్పుడు నా ఎంట్రీ.
చూడండి సీన్ ఎలా ఏదైనా మన మంచికి అండి. మీ కాలట్లు అవ్వడం కూడా మేము సెపరేట్ ఎంట్రీ దొరికింది. ఎంట్రీ. అది పక్కన పెట్టండి. అక్కడ అభినవ్, క్యాథరిన్, చిరంజీవి గారు పక్కన డ్యాన్స్ చేసుకుంటా గ్రూప్ అందరి ముందు వస్తుంటే పక్కన నేను డ్రమ్స్ కొట్టుకుంటే రావటం అది చూడండి. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు బొమ్మ ఉండేది నా దగ్గర అలాంటిది, టిక్ 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 కొట్టుకుంటా కీ బొమ్మ అలాగే ఒకటి ఉండేది. చూడండి లైఫ్లో బాగా ఫ్యాసినేటెడ్ టాయ్ అది నా చిన్నప్పుడు. అది నేను అలాంటి రోల్ ఇక్కడ చేయాల్సి వచ్చింది అంటే అది మీకు అర్థమయ్యే చెప్పగలుగుతున్నాను లేదు, కానీ ఒక రకమైన మ్యాజిక్ అండి. అండర్స్టాండ్ సార్, ఏదో డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్. సార్ లైక్ యూ సెడ్ థ్యాంక్స్ అన్న చిన్న మాట చిరంజీవి గారు అండి. అంటే ఇప్పుడు చెప్తున్నా, అంటే మామూలుగా చిరంజీవి గారు ఏం చేసి ఉండొచ్చు అంటే, సరే డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నాకు ఇబ్బంది లేకుండా ఉంది, నా మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది, చెడైతే లేదు, సర్లే పోనీ ఏదో ఒకటి కింద మీద పడుతున్నట్టు చేద్దాంలే అనుకోవచ్చు. అలా కాదండి, యాక్సిడెంట్ అయిందన్న విషయం నైట్ షూటింగ్ ఉందనగా ఇందాక నేను చెప్పాను కదా మీసల పిల్ల సాంగ్ లీడ్, ఆ సీన్ తీస్తున్నాం. ఏదో ఆ రోజు ఎంట్రీ తీసేసుకున్నాం ముందు. ఇప్పుడు కూర్చొని చిరంజీవి గారు నేను మందు కొడుతూ అబ్బా ఆడవాళ్ళు గ్రేట్ అయ్యా కలిసిపోతారు, ఆ డైలాగ్ ఆ సీన్ ఉంది. ఇప్పుడు నాకేమో చిరంజీవి సార్ జర్మనీకి వెళ్ళి వస్తున్నారు ఆయన ఏదో పర్సనల్ వర్క్ మీద. ఇప్పుడు ఆయనకి నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పారా లేదా ఏమీ తెలియదు. 4 గంటలు నేను రెడీ అవుతున్నాను, నేను ఇంట్లో డ్రెస్సింగ్ చేసుకొని మెల్లగా రెడీ అవుతున్నాను. చిరంజీవి గారి దగ్గర ఫోను, ఆయన నెంబర్ చూడగానే నాకు ఒక్క నిమిషం ఏం చేశారు అంటే నాకు ఏం మాట్లాడాలో తెలియదు. నేను డైరెక్ట్గా లొకేషన్ కనిపించినప్పుడు ఏదో ఉంటుంది అనుకున్నా. ఆయనకు అప్పుడు తెలిసిందని విషయం ఫోన్ ఆన్సర్ చేస్తే తెలిసింది. నా ఫోటోలు కూడా చూపించారు, చాలా భయంకరంగా ఉంటుందండి. అంటే బిఫోర్ సర్జరీ విరిగిన తర్వాత. సో ఇదే ప్లేస్లో ఇదే ఆఫీస్లో పక్కన జరిగింది. సో ఫోన్ రాగానే చూస్తే ఆయన వెంటనే ఆన్సర్ చేస్తే ఫస్ట్ ఎలా తట్టుకున్నావు హర్ష, నొప్పిని ఎలా భరించావయ్యా నువ్వు అంటే, సార్ ఏదో నాకేంటి ఇప్పుడు షూటింగు దాని గురించి ఇప్పుడు ఆయన ఎలా చెప్పా, సారీ సార్ నా వల్ల ఊరుకో ఏం మాట్లాడుతున్నావు, ఏంటి ఇబ్బంది ఏంటి, ప్రమాదాలను ఎవరికైనా జరుగుతాయి, నీకు అక్కడితో అయిపోయింది, అది దాంతో పోయింది అనుకోవాలి ఇంకా అంతే అని. చూడండి పాజిటివ్ స్పిరిట్ అంటే నమ్మకాలు ఎంత అన్నది పక్కన పెడితే ఆయన ఏమన్నారు తెలుసా, ఇప్పటిదాకా షూటింగ్లు స్ట్రైక్ లేని షూటింగ్ మనది ఆగుతూ వచ్చింది, వర్షాలు పడుతున్నాయని ఆగుతూ వచ్చింది, ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది సినిమా అంతా, దీంతో దిష్టి పోయింది అనుకోవాలి. ఆ మాట ఆయన అంటాం, నువ్వు తీసుకున్నావు అదే, అది నువ్వు నీ కాలు విరగడంతో అది అలా వచ్చింది. అది నాకు అంటే బేసిక్ వాటి మీద అంత అవగాహన నమ్మకం ఏమీ లేవు, కానీ సరే ఈ టాకింగ్ సంథింగ్ గుడ్ టు మేక్ మీ ఫీల్ గుడ్ అట్లీస్ట్. ఎగ్జాక్ట్లీ అక్కడితో అయిపోలేదండి. నువ్వేంటి ఇప్పుడు ఎన్ని గంటలు బయలుదేరుతున్నావు అంటే, సార్ ఇలా 6కి లొకేషన్లో ఉండమన్నారు సార్, 5కి కాదు 6:30 బయలుదేరి నేను అనిల్తో మాట్లాడతాను, కొంచెం టైం పడుతుంది, ఇదేం గురించి నాకు అర్థం కావట్లా, నాకు ఇన్నోవా పంపిస్తారు కంపెనీ వెహికల్, అందులో ఎలా ఎక్కాలి ఇది నేను ఆలోచిస్తున్నా. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఒక ఎస్యూవి వెహికల్ ఆయన రెడీ చేసి ఆయన వెనకున్న సీట్లు తీయించేసి ఒక ర్యాంప్ వేయించి దానికి వీల్ చైర్ ఒకటి పంపించి, నాకు వీల్ చైర్ లేదు అప్పటిదాకా, వీల్ చైర్ పంపించి ఆ వీల్ చైర్ ఆ ర్యాంప్ మీద ఎక్కించి లోపల అది ఉంటే అలా వచ్చి కూర్చోవచ్చు అనమాట. నేను ఏదో ఉత్సవ విగ్రహంలో కూర్చొని బండి అలా తీసుకెళ్ళి షూటింగ్లో డ్రాప్ చేస్తే మళ్ళీ డ్రాప్ చేసేస్తాను. షాక్ నేను. ఆయన అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అలాంటి బండి ఒకటి రెడీ చేయించండి అని చెప్పి అంతా చేయించి పంపిస్తుంటే ఏం అవసరం, ఆల్రెడీ ఉంటే అంబులెన్స్ పంపించాలి పోనీ 4 రోజులు, లేకపోతే ఇంకొంచెం ఏదైనా బెటర్ వెహికల్ అంటే ఏదైనా అండి. ఆయన ఓన్ చేసుకొని అంటే ఇలాంటి అనుభూతులు ఆయనతో పనిచేసిన ఎంతోమందికి ఉంది. నా కోసం ఆయన నేనేదో గొప్పవాడిని, నా కోసం అది ఆయన గొప్పతనమే. నేనేమంటున్నానంటే అలా అప్పటిదాకా చేసి ఆయన చెప్పడం, హర్ష ఈ బండి నీ దగ్గర ఉంచేసుకో, కంప్లీట్ నీ దగ్గర ఉంచేసుకో, నువ్వు ఏ షూటింగ్కి వెళ్ళాలన్నా, అంటే మన షూటింగే కాదు ఇంకేదైనా ఉన్నా, లేకపోతే హాస్పిటల్కి వెళ్తూ ఉండాలి కదా ఇప్పుడు రివ్యూస్గా, నువ్వు ఎప్పుడు వెళ్ళాలన్నా నువ్వు ఈ బండి నీతో నువ్వు నార్మల్గా నడిచేంత వరకు బండి నీ దగ్గర ఉంచుకోను. ఒక వీడియో నాకు చాలా వైరల్ అయిందండి, 1 has to fail. ఎందుకంటే మనం జీవితంలో ఒక దెబ్బ తిన్నప్పుడే మనకు అసలు ఫ్రెండ్స్ ఎవరో అసలు ఎనిమిస్ ఎవరో తెలుస్తుంది. అది నేను అన్నది ఎంతోమంది వైరల్ అయిపోతుంటే ఏమంత కొత్తగా చెప్పాను, మామూలు విషయం కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు నేను అన్నది నాకు ఇప్పుడు తెలిసింది కదా, తెలిసి వచ్చింది, నాకు తెలిసిందేదో చెప్పా, అది నా మీద వర్కౌట్ అయింది. చూడండి 2 సినిమాలండి, పెద్ద సినిమాలే, నా పరిస్థితిలో ఉందని వాళ్ళు విడ్డ్రా అయిపోయారు. చిన్న సినిమాలు 2 ఉన్నాయి, వాళ్ళు కూడా ఇంకా ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్ అనమాట. వాటిలో కూడా ఇంకా నా కోసం రాసినవి అని చెప్పిన తర్వాత కూడా కాలు ఇరిపోయింది కదా, మీరు చేయలేరు కదా, ఏమనుకోకండి మేము వేరే వాళ్ళతో వెళ్ళిపోతాం. అదేంటండి వెళ్ళిపోండి అంటున్నా. నాకు ఎందుకు ఆ మామూలుగా అయితే బాధ ఉండాలి కదా, అయ్యో కాలు ఇరగడం వల్ల ఒక సినిమా పోయింది, ఇంకోటి పోయింది. ఎందుకు లేదంటే వీటన్నిటినీ ఆ నష్టాలన్నీ ఇంతలా కనిపించేలా చేసిన ఇంత పెద్ద బెనిఫిట్ నాకు జరిగింది ఇక్కడ.
అనిల్ రావుపూడి అలా ముందుకొచ్చేటువంటి సర్జరీ 5-6 రోజులకి నేను మిసల్ పిల్ల సాంగ్ ఆ టేబుల్ మీద మందు కొట్టే సీన్కి నా కాలు ఇరుగుంది. అంటే ఏమైపోయిందంటే గమ్మత్తు, ఇదేదో ఒక డిజైన్ చేసినట్టు ముందు వాకింగ్ షాట్లన్నీ నాతో ఏవైతే ఉన్నాయో అది అయిన తర్వాత నా కాలు ఎరగొట్టి దేవుడు అంటే చెప్తున్నా, ఒకవేళ డిజైన్ బై గాడ్ అయి ఉంటే గనక. సో నాకేంటంటే నాకేది నష్టం జరిగిందని అనిపించట్లేదు. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఒక మంచి జరగాల్సి ఉంటే చూడండి అందరూ సపోర్ట్ చేస్తారు. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అండ్ మొన్న నేను మీ ఇంటర్వ్యూ చూస్తుంటే కింద కామెంట్స్ చూసా. మాకు హర్షవర్ధన్ ఎవరో తెలియదు, ఎంత బాగా అనిపించింది ఆయన కామెంట్కి. మాకు హర్షవర్ధన్ ఎవరో తెలియదు, మాకు తెలిసింది అమృతరావే అని చెప్పి. అంతగా అమృతం ఇంపాక్ట్ ఇప్పటికీ మిమ్మల్ని అమృతరావుగా చూడడం, అది ఇటు యాక్టింగ్లో అది ఎంత ఇంపాక్ట్ చూపించిందో, రైటర్గా గుండెజారి గల్లంత అయింది. ఇప్పటికీ నల్లమల రాజా అనేది చాలామంది కాలేజీలో స్టూడెంట్స్ కొంచెం సరదాగా ఏడిపించే క్రమంలో వాడుకునే ఆ రాజా నల్లమల ఫారెస్ట్ ఆ క్యారెక్టర్కి అది వాడతారు. మనంలో ఒక సెన్సిటివ్గా ఉండే ప్రేమ, చక్కటి భాష, అంటే 3 తరాలు అనగానే ఏదో గ్రాంధికం తీసుకొచ్చి పెట్టలే మీరు. ఎటు చూసినా మీ ప్రయాణం చూడముచ్చటగా ఉంటుందండి. హాయిగా బాగుంది మీది కదా. ఇట్లా మనం గుండెజారి గల్లంత ఇందులో కొంచెం ఎక్కడైనా ఆడుగా అనిపించిన వాటిని కూడా మీరు ఎంత బాగా ఎట్లా డీల్ చేయగలిగారు? ఇప్పుడు ముఖ్యంగా గుండెజారి గల్లంత ఇందులో కొన్ని సీన్స్ కొందరిని ఇబ్బంది పెట్టే రకమైన సీన్స్ ఎదురైనా ఆ సెన్సిటివిటీ ఎట్లా మీరు రాసేటప్పుడు అది బాగా కాన్షియస్గా ఉంటారా? నాకు యాక్చువల్గా అందులో బాగా పేలిన ట్రాక్ గే కామెడీ ఒకటి ఉంది. అది నాకు పర్సనల్గా ఇష్టం లేదు. నాకు అసలు ఎటువంటి వైకల్యం కూడా కాదు, అదొక టైప్ ఆఫ్ మైండ్ సెట్ లేకపోతే ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్లో అనుకోవాలి. ఎందుకంటే అది ఎటువంటి రుగ్మత మీద నాకు జోక్ అయితే ఇష్టం ఉండదు. బాడీ షేమింగ్ అస్సలు నచ్చదు. మనిషి లుక్ మీద కానీ, కలర్ మీద కానీ, హెయిర్ మీద కానీ, దేని మీద ఏ రోజు నేను చిన్నప్పటి నుంచి కూడా. సో నేను ఒకటి చెప్పగలను, అది ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే పెంపకమే. ఆబ్వియస్గా మా పేరెంట్స్ ఏదైనా చిన్న మాట, ఎందుకు మీకు ఇది ఒకటి చెప్తే అర్థమైపోతుంది. ఒకరోజు ఒక ఫ్రెండ్ అంత దూరంలో ఉంటే వాడిని అరే అన్న, ఇటు నుంచి మా ఫాదర్ వచ్చి కొట్టారు. నాకు గుర్తున్నది అదొకటే, ఒరే ఏంట్రా ఒరే అంటే, ఒరే అన్నమాట కూడా తప్పు అన్నటువంటి ఇది. ఆయన లెక్చరర్ అవటం వల్ల ఏంటో ఎప్పుడు కూడా అతని నోటి నుంచి ఒక బూత్ వస్తే అది వెధవ అంతే. సార్ 2 డిఫరెంట్ మూవీస్, ఇటు ప్రియదర్శి గారు సేవ్ ది టైగర్స్ ఫుల్ అవుట్ కామెడీ, ఇటు కోర్టు సినిమాలో ఫుల్ సీరియస్ రోల్. ఈ 2 ప్రియదర్శి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అండ్ 2 సినిమాల గురించి? సో ప్రియదర్శితో కాంబినేషన్ అంటే కోర్టు కన్నా ముందు సేవ్ ది టైగర్స్ కన్నా బ్రోచేవరెవర్రా కానీ కాంబినేషన్ మాది లేదు. సేవ్ ది టైగర్స్లో కూడా కాంబినేషన్ లేదు. సేవ్ ది టైగర్స్ యాక్చువల్ నా రోల్ చాలా చిన్నది. బేసిక్ ఏంటంటే ప్రియదర్శితో నాకున్న పర్సనల్ ఇంటరాక్షన్ వేరు, అది కోర్టులో బాగా వర్కౌట్ అయింది. అదే ప్రియదర్శి కాంబినేషన్ అంటే ఇప్పుడు ఇంకోటి రాబోతుందండి, దాని పేరు అసమర్థుడు. అది అనూప్ అని కొత్త డైరెక్టర్, అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్స్ ఈ మధ్య విన్న దాంట్లో. ప్రియదర్శి సెలెక్షన్ బాగుంటుందండి ఈ మధ్య బాగా, అందులో నేను మంచి రోల్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అంతా మంచి ఫామ్లో ఉన్నారు కదా సార్. శంబలా కూడా రీసెంట్గా చూసాము, దాంట్లో డాక్టర్ అంటే ఆ మెయిన్ థియరీని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సుషుమ్నా నాడి అదంతా మీ సీన్లోనే పడ్డం. బ్యాక్ టు బ్యాక్ చాలా బిజీగా ఉన్నట్టున్నారు కదా మీరు. ఇంకా అప్కమింగ్ ఏమేం చేస్తున్నారు? ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలో మంచి రోల్ పడింది, వెంకటేష్ గారి మూవీలో. త్రూఅవుట్ కాదు, షార్ట్ బట్ స్వీట్, చాలా బాగుంది రోల్, అదొకటి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు అసమర్థుడు ఒకటి. అది కాకుండా చాలా ఎక్సైటెడ్గా నేను ఉన్నది సితారా వాళ్ళ సినిమా ఆల్కహాల్ అని, ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్లో ఉంది అది. అదొకటి. మెహర్ అని కొత్త డైరెక్టర్, అల్లా నరేష్ గారు హీరోగా. ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్ నేను చేసిన దాంట్లో. చాలా బాగుంది కథ కూడా. సో లక్కీగా మంచి మంచి కొత్త కథలు వస్తున్నాయండి. అండ్ మీకు ఇష్టమైన డైరెక్షన్, రైటింగ్ ఇవి ఎప్పుడు రాబోతున్నాయి మళ్ళీ? అది టైం చూసుకొని మెల్లగా చేయటం. అంటే ఏం లేదండి, నాకు పెద్ద టార్గెట్స్ అంటే నన్ను నమ్ముకొని ఎవరో వెయిట్ చేస్తున్న ప్రొడ్యూసర్లు లేరు. నేను గబగబా ఏదో ప్రూవ్ చేసుకోవాలని దీంట్లో కూడా లేను. నాకేంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి కాన్స్టెంట్గా, కొంచెం మొనాటనెస్ అనిపిస్తుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు కూడా వేరే యాంగిల్లోకి ఎందుకు షిఫ్ట్ అవుతాం? అది 2 కంఫర్టబుల్ స్లీపే, కానీ మారుస్తుంటే బాగుంటుంది కదా. నాకేంటంటే లక్కీగా ఇన్ని క్రాఫ్ట్స్లో ప్రవేశం ఉంది. ఆ ప్రవేశం తగ్గ గుర్తింపు కూడా వచ్చింది. డైరెక్షన్ సైడ్ నేను పెద్దగా ప్రూవ్ చేసుకుంది ఏం లేనప్పుడు కూడా నా సినిమా రిలీజ్ అవ్వదు ఏదైతే ఉందో అది బయటకు రావడం కోసం ఫస్ట్ వెయిట్ చేస్తున్నా. ఇట్ విల్ డిఫైన్ మీ. అది అంత మంచి సినిమా అది.
అండ్ ఒక 2-3 పల్లవులు మా దూరదర్శన్ ఆడియన్స్ ఇంకా మీరు పాటలు లేకుంటే కష్టం కనుక మీరు ఒక 2-3 ఇళయరాజా గారివే అండ్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఇష్టమైన ఏమైనా ఇళయరాజా గారివే ఉంటాయి నా ఇంకా ఏమైనా మాకు ఇందాకేదో స్కూల్లో మెమరీస్తో ఆ పాట పాడాను కానీ సో రాజా గారి పాటల్లో నాకు ఎవరికైనా నచ్చని పాట అంటుండదు. నిరంతరము వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగా పూచే పదాలు ఫలాలుగా పండే నిరంతరము వసంతములే మందారములా మరందములే. ఎంత పర్ఫెక్ట్ నోట్ సార్, ఎంత బాగా అన్నారో మీరు. పిచ్చండి, ఖచ్చితంగా బాగా పాడాలన్న తపన. అలాగే అమావాస్య చంద్రుల సాంగ్. కళకే కళయి అందము ఏ కవి రాయని తీయని కావ్యము. కళకే కళయి అందము నీలి కురులు పోటీ పడెను మేఘమాలతో కోల కనులు పంతాలాడే గండు మీలతో వదనమో జలజమో నుదురది పలకమో చెలి కంఠం పలికే శ్రీశంఖము. కళకే కళయి అందము. సార్ వయ్యారి గోదారమ్మ సాంగ్ నాకు చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే అది కూడా. వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం కడలి ఒడిలో కలిసిపోతే కలవరం ఇన్ని కలయికలెందుకో కన్నె కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతై. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ సార్ ఇది. సాంగ్ అండి. ఇన్ని చేసినప్పుడు మీరు యాక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ లోంచి కూడా ఒక పాట పాడాలి. నైస్ ఐడియా. అది మనం అనుకున్న 4 పాటలు ఇది 4వ పాట. ఓకే రైట్. సుందరి నేనేను అంట చూడని నీలో నన్నంట గుండెలో నిండమంట నీడలా పాడమంట నా సిరి నువ్వేనట సుందరి నేనేను అంట చూడని నీలో నన్నంట. ఇప్పుడు మొత్తం ట్రెండ్ అవుతుంది బ్యాండ్స్ లో అమృతం సాంగ్. అమృతం సాంగ్ ఎగ్జాక్ట్లీ. అది అయ్యి బాబాయ్ మామూలు షాక్ కాదు. అంటే ఒకటి దట్ సాంగ్ ఇస్ వర్త్ ఇట్ అండి. శాస్త్రి గారి పదాల సంపద కానీ అందులో మన కళ్యాణి మల్లిక్ మ్యూజిక్ కానీ అతను పాడిన తీరు కానీ అంటే నేనేమంటానంటే మంచి సాంగ్ అన్న విషయం ఫస్ట్ నుంచి తెలుసు కానీ ఇంత లాంజివిటీ దానికి ఇంత మైలేజ్ ఉంటుందని ఏ రోజు అనుకోలేదు. తరాలు ఇట్లా ఆగి అలలాగా మళ్ళీ ఒక్కసారి ఇట్లా వస్తుంది. అది ఈ దెబ్బకు మళ్ళీ 20 ఏళ్ళు ఈ జెన్జీ మొత్తం వింటున్నారు కదా. అవును పాడుతుంటారు. అది నాకు తెలిసి అది ఏ ముహూర్తాన్ని పెట్టారు ఆ పేరు అమృతం అన్నది. అది ఎప్పటికీ సజీవంగా కంటిన్యూ అవుతుంటుంది. సార్ మా చిత్రసీమ నుంచి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది 1 వర్డ్ లో. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ లో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సార్ ఏదైనా తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇస్తే మీరు ఏ విషయంలో దాన్ని ఉపయోగించుకుంటారు? అది సినిమాకి సంబంధించిన విషయమా లైఫా? అయితే ఏంటి? సినిమా అండి. నేను డైరెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ తీరు కరెక్ట్ కాదు, అలా చేసి ఉండకపోవాల్సింది. మిగిలినవన్నీ అంటే నాకు అంటే మీరు సింగిల్ లైన్లో అడిగారు కానీ నా ఉద్దేశం ఏంటంటే నా దాకా ఏ క్రాఫ్ట్ వచ్చినా అంటే యాక్టింగ్ నేను ప్రిపేర్ అవ్వలేదు, రైటింగ్ నేను ప్రిపేర్ అవ్వలేదు, అలా నాది ఏది వచ్చినా చేయగలిగాను నా ఒక్కడి పని కాబట్టి. నలుగురితో పెట్టుకున్న పనిలో నేను అనుకున్నది అవుతుంది అనే గుడ్డిగా నమ్మి వెళ్ళటం అనేది చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది. మీ లైఫ్లో మీకు అతిపెద్ద మోటివేషన్ లేదా డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఏంటి? నేనేనండి. మీకు నేనే. ఇష్టమైన రచయిత ఎవరు? ఒక్కళ్ళని లేరండి, ఒక్కళ్ళని లేరు.
చాలామంది ఉన్నారు. అసలు ఒకరి పేరు చెప్తే ఇంకోటి గుర్తొస్తే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ తెలియదు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. యాజ్ ఎ రైటర్గా మీకు ఆ ఇబ్బంది ఉంటుంది. ఎండమూరి గారు, చలం గారు, ఇలా చాలా మంది అసలు జంజాల్ గారి పేరు చెప్పగానే నాకు వెంటనే ముళ్ళిపూడి వెంకటరమణ గారు గుర్తొస్తారు, గణేష్ పాత్ర గారు గుర్తొస్తారు. ఒకటి కాదు, అసలు చాలామంది ఉన్నారు. బాగా నచ్చిన గాయకుడు బాలు గారు అండి, అన్డౌటెడ్లీ. ఎస్పి బాలు గారు. స్ఫూర్తినిచ్చిన సంగీత దర్శకుడు అంటే మీరు మ్యూజిషియన్ అవుదాం అనుకున్నారు కదా, దానికి ఇన్స్పిరేషన్? దానికి యాక్చువల్గా నాకు ఉన్న ప్రేమకి అవ్వకూడదండి, ఎందుకంటే ఆయన మ్యూజిక్ చాలు ప్రపంచానికి. నేను మళ్ళీ ఏదో నేను చేసేసి అలా కాదు కానీ, బట్ ఏంటంటే కొన్ని ఉంటాయి చైనా పీస్ లాగా అనమాట. కొన్ని ఒరిజినాలిటీకి దగ్గరగా మనం అంటే ప్రతి సందర్భంలో మనం రిప్లికా అంటే ఇమిటేషన్ అని చెప్పాలి, అందుకే అంటున్నాను. సో అలాగే ఇళయరాజా గారి పాటలు వింటూ అలాగే ఏదైనా ఒకటి ట్రై చేసి మాక్ చేసి, అంటే ఎలాగంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఇది స్కూల్లో పిల్లలు మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొత్తగా పంపించినప్పుడు వాళ్ళు వచ్చి టీచర్ని ఇమిటేట్ చేస్తుంటారు. వాళ్ళలాగే మాట్లాడడం, వాళ్ళలాగే డ్రెస్సింగ్ అది చేసేదాన్ని చేయడం మనకి తర్వాత అర్థమవుతుంది వాళ్ళ టీచర్ ఎలాగా. ఆ టీచర్ల తాలూకు ఇన్ఫ్లుయెన్స్తో మనం చేసే ఇమిటేషన్ ఏదైతే ఉందో అలాగే నేను మ్యూజిక్ కెరీర్ని తీసుకుంటాను తప్ప ఇందులో ఏదో పొడి చేయాలి, ఎవరినో ఏదో ప్రూవ్ చేసేయాలి అదేం లేదండి. ఓకే, ట్యూన్, లిరిక్స్ ఈ రెండింట్లో ఫస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసేది ఏది? ఎనీ టైమ్ ట్యూన్. ఓకే, లైఫ్ వితౌట్ మ్యూజిక్. మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. లైఫ్ వితౌట్ మ్యూజిక్, లైఫ్ వితౌట్ ఫ్రెండ్స్. ఇందులో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలంటే ఏది చేసుకుంటారు? లైఫ్ వితౌట్ ఫ్రెండ్స్. మ్యూజిక్ లేకుండా మాత్రం సమస్య లేదు. వండర్ఫుల్. అసలు మీతో ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుందంటే అమృతం గురించి గంట మాట్లాడవచ్చు, మీ స్క్రీన్ రైటింగ్ గురించి గంట మాట్లాడుకోవచ్చు, మీ యాక్టింగ్ గురించి 2-3 గంటలు మాట్లాడుకోవచ్చు, మీ ఫిలాసఫీ మీకు తెలియకుండా మీరు చెప్పే ఫిలాసఫీ మీద ఒక గంట, అంటే ఇట్లా మ్యూజిక్ పాటలు పాడుతూ 2-3 గంటలు ఉండొచ్చు. ఇంత వ్యక్తిని తీసుకొచ్చి గంటలో ఇంటర్వ్యూ చేయడం అంటే మాకు టాస్క్ అది. బట్ కుదిరినన్ని టచ్ చేసే ప్రయత్నం చేసాము. బట్ ఇది సిరీస్ లాగా చేయాల్సిన ఎపిసోడ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇవ్వడం, మీరు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా చాలా సినిమాలు చేస్తున్నారు, అవన్నీ సక్సెస్ అయ్యాక మళ్ళీ మా దూరదర్శన్ టీంకి మీరు టైం ఇవ్వాలని మనస్ఫూర్తిగా. తప్పకుండా. దూరదర్శన్ నా బిగినింగ్ పాయింట్ అండి. ఫస్ట్ నేను రుతురాగాలు అన్నది పాపులర్ సీరియల్ అయినా కూడా నాకు ఫస్ట్ టెలికాస్ట్ అయింది వందే మాత్రం సీరియల్లో. మదన్ లాల్ డింగరా అనే ఫ్రీడమ్ ఫైటర్ రోల్ నేను చేశాను. అది పూరి గారు డైరెక్ట్ చేశారు. సో దూరదర్శన్తో నాకున్న కనెక్టివిటీ అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అయినా సరే నాకు దూరదర్శన్లో పరిచయం ఎవరైనా ఉన్నవాళ్ళు నేను ఒకటి అడుగుదాం అనుకుంటా. నేను బాగా 30 ఏళ్ల క్రితం బ్లాక్ అండ్ వైట్లో అప్పుడు ఉన్న దూరదర్శన్ తన కంటెంట్ ఏదైనా ఆ బ్లాక్ అండ్ వైట్లో వచ్చేది, అప్పుడు ఉండేది అలాంటిది ఏదైనా ఫుటేజ్ దొరికితే ఒక 5-6 గంటలైనా తీసుకుంటా. అప్పుడు న్యూస్ అవి ఉండవు, బట్ ఒక చిన్న పిచ్చి దొరికితే బాగుందని. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నా ఫ్యామిలీ లాగా ఉంటుంది. మీ అందరినీ ఈ విధంగా కలవటం చాలా సంతోషం. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం.